అలుపెరిగిన పోరాట యోధుడు నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఏలూరు నియోజకవర్గ ప్రజల తరపున ఉమ్మడి కూటమి పార్టీల నాయకులు కార్యకర్తల తరపున 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, విజన్ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ గల చంద్రబాబు నాయుడు నాయకత్వం ఇటు ఆంధ్రప్రదేశ్లో 2014 నుండి 19 వరకు 2024 నుండి 29 వరకు ముఖ్యమంత్రిగా తన విశిష్ట సేవలను ఆంధ్ర రాష్ట్రానికి అందజేస్తున్నారని, వారి సారథ్యంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా నవ్యాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతుందని, వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆలోచనలను అన్ని రకాలుగా వారిని ఆశీర్వదించి రాష్ట్రానికి మంచి జరిగే విధంగా రానున్న రోజుల్లో నవ్యాంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా వారి ప్రణాళికలు కొనసాగించే విధంగా భగవంతుడు అన్ని రకాలుగా ఆశీర్వాదాలు అందజేయాలని కోరి ప్రార్థిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ముందుగా 75వ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నామని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదినోత్సవాల సందర్భంగా వారికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి, విజన్ ఉన్నటువంటి, అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఈ ఆంధ్రప్రదేశ్ మరి 2014 నుంచి 19 వరకు, 24 నుంచి 29 వరకు ఈ రోజున ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క సారథ్యంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా వారి యొక్క సారథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలని, ముందుకు పోవాలని, అది విద్యారంగం, వైద్య రంగం, అదేవిధంగా ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి దిశగాను, నూతన ఇండస్ట్రీ విధానాన్ని తీసుకొచ్చే విధంగాను ఈ రోజున అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో 5.5 కోట్ల మంది ప్రజల యొక్క అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా వారి యొక్క నిర్ణయాలు ఉంటున్నాయి. భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి ఆలోచనని, ఆ రకమైనటువంటి దీక్షని, ఆ రకమైనటువంటి మార్గాల్ని ముందుకు తీసుకెళ్లాలని, దానికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పూర్తిగా వారికి ఆరోగ్యాన్ని, ఆలోచనని అన్ని రకాలుగా వారిని ఆశీర్వదించి ఈ రాష్ట్రానికి మంచి జరిగే విధంగా రానున్నటువంటి రోజుల్లో నవ్యాంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా వారి యొక్క ప్రణాళికలు కొనసాగే విధంగా ఆ పరమేశ్వరుడు అన్ని రకాల ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్గా నవ్యాంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.